కడప జిల్లా పోరుమామిల మండలంలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, యువ నాయకుడు ఆదిత్యరెడ్డి, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త రమణారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేశామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించామని, గ్రామాల్లోనే గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్లను నిర్మించి నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించామని తెలిపారు. గ్రామ సచివాలయ పరిధిలో కోట్లాది రూపాయలతో ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వివరించారు. అమ్మఒడి, విద్యా దీవెన ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బులు వేశామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 13,500 రూపాయలు అందించామన్నారు. మహిళా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ వైఎస్ఆర్సీపీ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ద్వారా అక్క చెల్లెమ్మలకు వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని తెలిపారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేశామని పేర్కొన్నారు. వైద్య వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచి పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని ప్రశంసలు గుప్పించారు. అవాతాతలకు ప్రతి నెల 1వ తారీఖున వారు నిద్ర లేవకముందే వాలంటీర్లు పెన్షన్లు అందించేవారన్నారు. మీకు, మీ కుటుంబానికి ఎవరు న్యాయం చేశారో వారికే ఓటు వేయాలని, ప్రతిపక్షాల మాటలు విని ప్రజలు మోసపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనవరి 2వ తేదీన టెంకాయ కొట్టాం, భూమి పూజ చేసినాం. మార్చి 12 అంటే సరిగ్గా 70 రోజుల్లో 18,50,00,000 రూపాయల పనులు 70 రోజుల్లో పూర్తి చేసి కలసపాడు మండల రైతాంగానికి ఆ ప్రాజెక్టును అంకితం చేశామనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా. కలసపాడు మండల రైతాంగానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరోవైపు కాశీనాయనలో ఎత్తిపోతల పథకాల పనులు మరి శరవేగంగా జరుగుతా ఉన్నాయి. ఒకవైపు బద్వేల్ మున్సిపాలిటీలో 136 కోట్ల రూపాయలతో